శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. స్వధర్మ ప్రేక్షకులకు మాస ఫలితాల్లో భాగంగా ఈ మాసం అనగా మాఘమాసం ఫిబ్రవరి నెల ఫాల్గుణ మాసం కొద్ది రోజులు కన్యారాశి వారికి ఎలా ఉండబోతోంది, కన్యారాశి వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధమైనటువంటి పరిహారాలు పాటించాలి మొదలైన అంశములను ఇప్పుడు మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఉత్తర ఫల్గుని 2, 3, 4 పాదములు, హస్త 4 పాదములు, చిత్తా 1, 2 పాదములు కలిస్తే కన్యారాశి అవుతుంది. కన్యారాశి వారికి నామనక్షత్రాలు టో, పాపి, పూషం, న, ఢ, సే, పో. ఇది నామనక్షత్ర వివరములు. కన్యారాశి వారికి గ్రహ సంచార రీత్యా దశమస్థానంలో బృహస్పతి ఉన్నాడు. దశమస్థానంలో ఉన్నటువంటి బృహస్పతి కొంత ప్రభావాన్ని కూడా చూపిస్తూ ఉన్నాడు. అలాగే 6వ స్థానంలో రాహువు, 12వ స్థానమైనటువంటి వ్యయస్థానంలో కేతువు, 7వ స్థానంలో శనైశ్చరుడు ఈ మాసమంతా కూడా ఉంటున్నాడు. అంటే రాహువు ఒక్కడు శుభంగా ఉన్నాడు కన్యారాశి వారికి. బుధ శుక్రుడు కూడా అర్ధశుభులు. 7వ తేదీ నుంచి బుధ శుక్రులు కూడా కన్యారాశి వారికి 6వ స్థానంలోకి రావటం వల్ల కూడా కొంత మంచి ఫలితములు అనేటువంటివి కూడా ఉండబోతూ ఉన్నాయి. కన్యారాశి వారి యొక్క జాతక ప్రకారంగా కనుక చూసుకున్నట్లయితే ఈ మాసం అంతా కూడా మీకు మిశ్రమంగా ఉండబోతోంది. ఒకటి మంచి, ఒకటి చెడు, ఈ రెండు కూడా మీకు పక్కనే ఉండబోతూ ఉన్నాయి. మీరు ఊహించని సమస్యలు కొన్ని మీకు రావచ్చు. కొన్ని వ్యవహారముల యందు నష్టములు కూడా ఎదురు కావచ్చు. ఉద్యోగపరంగా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కూడా ఏర్పడవచ్చు. శ్రమకు తగినటువంటి గుర్తింపు లభించకపోవటం వల్ల కొంత మీరు ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు దూరదృష్టితో నిర్ణయాలు తీసుకోవడం అనేటువంటిది చాలా ఉత్తమం. డబ్బుకు సంబంధించి కూడా పెద్ద ఇబ్బందులు ఏమీ కూడా ఉండవు. ధనయోగం అనేటువంటిది మీకు పరిపూర్ణంగా ఉంది. ఆర్థిక విజయాలకు ఇది అనువైనటువంటి సమయం. బలమైనటువంటి ప్రణాళికతో మీ అవరోధములన్నింటినీ కూడా అధిగమిస్తారు. కాలం మిశ్రమంగా ఉంది. చిన్న చిన్న పొరపాట్లు ఏవైతే ఉన్నాయో అవి మీ జీవితంలో వాటిని లెక్క పెట్టకపోవటం వల్ల అవి తీవ్రమైనటువంటి ఇబ్బందులు కూడా సృష్టించే విధంగా మార్పు రావచ్చు. కాబట్టి వ్యాపారపరంగా కూడా పెద్ద పెట్టుబడులు పెట్టకుండగా మిశ్రమ ఫలితాలు వచ్చే విధంగా ఉన్నాయి. కాబట్టి కొంత ఉన్నటువంటి పెట్టుబడితో చాలా జాగ్రత్తగా మీరు వ్యాపారాన్ని నిర్వర్తిస్తే మీకు మేలే జరుగుతుంది. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అంటే ఆర్థిక నిర్వహణ, అది ఇంటి పరంగానైనా ఉద్యోగ పరంగానైనా వ్యాపార పరంగానైనా, అంటే ఎవరెవరు వారికి తగిన వారి వృత్తుల్లో దీనిని అప్లై చేసుకోండి. అంటే ఆర్థిక నిర్వహణ అనేటువంటిది చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా చేయాలి తప్ప కొంత నిర్లక్ష్యపూరితమైనటువంటి ధోరణి మీకు ఇబ్బందిని కూడా కలిగింపచేస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల మీద దృష్టి పెడతారు. అప్పులను వీలైనంతగా కూడా అంటే అప్పులు చేయకుండా జాగ్రత్త పట్టమనేటువంటిది మీకు చెప్పుకోదగినటువంటి సూచన. ఉన్నటువంటి విషయముల యందు చాలా జాగ్రత్తగా
అవరోధాలను లెక్కపెట్టకుండా ముందుకు వెళ్ళటంతో పాటుగా లక్ష్యాలను సాధించటానికి విద్యార్థులు ఎక్కువగా కృషి చేయవలసి వస్తుంది. ఆరోగ్యం అనేటువంటిది లేనప్పుడు విశ్రాంతికి ప్రాధాన్యం ఇవ్వటం కూడా చాలా వరకు మంచిది. సరియైన ప్రణాళికలు ఏ రంగంలో వారికైనా సరే, అటు రాజకీయ రంగమైనా ఈ మిగతా రంగాలమైనా సరియైనటువంటి ప్రణాళికను రూపొందించుకోవటానికి అనుభవజ్ఞుల యొక్క సలహాలు తీసుకోవటం అనేటువంటిది కూడా చాలా వరకు కూడా మంచిది. మీకు సంబంధం లేకుండా మీ జీవితం మీద ప్రభావం చూపించేటువంటి శత్రువులు ఎవరెవరైతే మీకు ఉన్నారో వారందరినీ కూడా కొంత దృష్టిలో పెట్టుకొని మీరు ఉండండి. ఉద్యోగపరంగా వ్యాపారపరంగా కొంత నష్టములు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి తగిన సలహాలు తగిన సూచనలతో చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళటం. విద్యార్థులు కష్టే ఫలి అన్న సూత్రమును బాగా పాటించండి. నెల చివరలో ఒక వార్త మీకు కొంత ఆనందమును కూడా ఇవ్వవచ్చు. ఎవరిని విమర్శించవద్దు. ప్రయాణాలు చేసేటప్పుడు కూడా కొంత భోజనానంతర ప్రయాణం అనేటువంటిది మీకు కార్యసిద్ధిని ఇవ్వవచ్చు. మానసిక ప్రశాంతతను పెంచుకునే విధంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగులు కృషి చేయండి. కొంత ఒత్తిడి పూర్వకమైనటువంటి వాతావరణం అనేటువంటిది మీకు ఉంటుంది. అలాగే ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టుకోండి. గృహ స్థిర ఆస్తి సంబంధిత వ్యవహారాలకు కొంత కాలం అనేటువంటిది మధ్యమంగా ఉంది. కాబట్టి మీదైనటువంటి శైలిలో మీదైనటువంటి పనితీరుతో అన్ని చోట్ల కూడా మెప్పించగలిగితే కొంత అనుకూలంగానే ఉంటుంది. పెళ్ళిళ్ళు కావటానికి కొంత అనుకూలంగా ఉంది కాబట్టి పెళ్లి సంబంధాలు చూడవచ్చు. పురుషులకైనా స్త్రీలకైనా వివాహ యోగం అనేటువంటిది కూడా కనిపిస్తూ ఉన్నది. అలాగే సంతానపరంగా కూడా కొన్ని శుభవార్తలు కూడా మీరు వినవచ్చు. ఇక కన్యారాశి వారు కష్టానికి తగినటువంటి ఫలితాన్నైతే ఈ మాసంలో కొంత పొందుతారు. ఇక ప్రధానంగా రవి, కుజ, బుధ ఈ 3 గ్రహములకు సంబంధించినటువంటి ధ్యాన శ్లోకములను ఈ మాసమంతా కూడా పారాయణం చెయ్యటం వల్ల మరిన్ని యోగదాయకమైన ఫలితములు పొందుతారు. మరొకసారి చెబుతున్నా, రవి, కుజ, బుధ ఈ 3 గ్రహములకు సంబంధించినటువంటి స్తోత్ర పారాయణములు, అలాగే ఈ 3 గ్రహములకు చెందినటువంటి శ్లోకములను కూడా పారాయణం చేయటం వల్ల మంచి ఫలితాలు మీకు మరిన్ని కూడా కలుగుతాయి. 4 శుక్రవారాలు లలితా సహస్రనామ పారాయణం చేయండి. వీలైనప్పుడల్లా కూడా గణపతి దేవాలయ సందర్శన చేసి గరికను సమర్పణం చేయండి. గోక్షేత్రంలో గోవులకు వీలైనప్పుడల్లా అరటి పండ్లు తినిపిస్తూ ఉండండి. అద్భుతమైనటువంటి ఫలితములు మీకు సొంతమవుతాయి. ఇది మీకు సంబంధించినటువంటి విశేషాలు. ఇక ఎవరైనా వ్యక్తిగత జాతకం చూపించుకోవటానికి, వ్యక్తిగతంగా నాతో సంభాషణ చెయ్యటానికి, వ్యక్తిగతంగా మీ జాతకాన్ని విశ్లేషణ చూసుకొని కొంత అంతర్దశల్లో ఉన్నటువంటి విశేషాలు తెలుసుకోవటానికి కింద కనిపిస్తున్న నెంబర్కు సోమవారం నుండి శనివారం వరకు కూడా ఉదయం 8 నుంచి రాత్రి 6 గంటల లోపు 7 గంటల లోపు కనుక కాల్స్ చేస్తే మా సిబ్బంది మీతో మాట్లాడతారు, అపాయింట్మెంట్ ఇస్తారు. అపాయింట్మెంట్కు తగిన రుసుము చెల్లించి అపాయింట్మెంట్ తీసుకొని నాతో మాట్లాడవచ్చు. మీరందరూ కూడా బాగుండాలి. కన్యారాశి వారికి ఇంకా మంచి యోగదాయకమైన ఫలితాలు కలగాలి అని కోరుకుంటూ మరల వచ్చే మాసం మరల కలుసుకుందాము. అంతవరకు సెలవు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.